ఏంటి ఇది కంపు? ఈ కంపు ఎక్కడి నుంచి వస్తుంది? వీడికి ఈ కంపు అసలు తెలియట్లేదా? ఒరే డబ్లు లేరా? వీడు ఏం చేస్తున్నాడు? చాలా వింతగా నడుచుకుంటున్నాడు. అమ్మ బాబోయ్, అదా విషయం. ఈ కంపు ఎక్కడి నుంచే వస్తుందా? అన్నయ్య, నువ్వేంటి కింద పడుకున్నావా? నా ఉళ్ళు చాలా దురద పుడుతుందిరా. ఎవరో చెక్కలగిల్లి పెట్టేటట్టు ఉంది. చెక్కలగిల్లి పెట్టద్దు. ఎవరు ఇలా చేసేది? వద్దు. డబ్లు ఎక్కడికి వెళ్ళావురా? నేను ఈ రాయి దిండు గురించి మర్చిపోయానే. నేను ఈ రోజే నీకు ఒక పాట నేర్పుతాను. నేను దీన్ని పారేయబోతున్నా. ఒరే తమ్ముడు, నువ్వు ఇక్కడ ఉన్నావా? నేను నీ సమస్యని నయం చేశాను. లేదు, మన ఇంటికి ఎవడో దొంగోడు వచ్చాడు అనుకుంటా. ఏంటి? ఏం కనిపించకుండా పోయింది చెప్పు. నా తిండిని ఎవరో తీసుకెళ్లారు. ఆ కంపు కొట్టే రాయా? ఒక్క నిమిషం, అక్కడున్న ఆ రాయే కదా? ఎవరో అది తీసుకెళ్లి దానికి బదులుగా ఇంకేదో పెట్టారు. అయ్యో, ఆ వాసనలో నువ్వు ఎల్లరా పడుకున్నావు? అలా అంటే? అవును, నేనేనా దాన్ని విసిరేశాను. ఎందుకు ఇలా చేశారు? అది లేకుండా నేను పడుకోలేను. ఒరే ఆగురా తమ్ముడు. ఇది కాదు, ఇది కాదు. ఎవరా అదే? ఇది కనిపెట్టేసా. నా దిండు నాకు దొరికింది. ఇక్కడ ఏరా జరుగుతుంది? రాయిని చూసిన కానీ నువ్వు చాలా సంతోషపడ్డావా ఏంటి? అది నా దగ్గర ఇచ్చేస్తాయి. మర్యాదగా ఇవ్వు. నీ దగ్గర 5 సెకండ్లే ఉంది. దాన్ని ముట్టుకోవడం మాపో. ఇది నాకు సొంతమైనది, అందుకే తాకి చూస్తున్నా. లక్క, అది నాకు చాలా ఇష్టమైన రాయి. ఇప్పుడు రాయి నాకు సొంతం, అర్థమైందా? అన్నయ్యా, అన్నయ్యా, అన్నయ్యా. ఒక చిన్న పిల్లడి దగ్గర నుంచి చాక్లెట్ తీసుకున్నట్టు ఉంది. సరే, వింతైన రాయిలో ఏంటి విశేషాలు? ఇది చాలా కంపు కొడుతుందా? ఇది ఒకవేళ ఇంకెవరికైనా సొంతమై ఉంటుందా? నీ వల్ల ఇది తప్పకుండా కుదురుతుంది. అన్నయ్య, ఆ దొంగలక్క నన్ను మోసం చేశాడు. నా దిండుని దొంగతనం చేశాడు. సరే సరే, ఏడవకు, ఏడవకు. నేను నీకోసం వెళ్ళి అది తెస్తాను. అదేంటంటే ఇది నా తప్పేరా? అన్నయ్య, నువ్వు చాలా మంచివాడివిరా. ఏమైందిరా నీకు? నాకు చెక్కలు గిల్లి పుట్టేటట్టు ఉంది. ఏమైందిరా? రే అన్నయ్య, రారా, వాడి దగ్గర దిండు తీసుకోవాలి. ఏంటి వింతగా ఉంది? ఆ లక్క ఎక్కడికి వెళ్ళాడు? రే అన్నయ్య, ఇది ఒక మంచి అవకాశం. లోపలికి వెళ్ళొద్దు, ఇది తప్పురా. వాడు నా దగ్గర చేసింది తప్పే. ఇప్పుడు నాకు నా దిండి కావాలి, సరేనా? జాగ్రత్త. రే తమ్ముడు, ఇలా ఉంటే మనం వచ్చి వెళ్ళింది వాడు తెలుసుకుంటాడు రా.
రే తమ్ముడు, నీకు అది దొరికిందారా? ఇంకా లేదు. ఇదేమి ఆడుకోవడానికైనా సమయం కాదు. అది ఇక్కడ లేదు. ఇలా చూడు తమ్ముడు, నన్ను క్షమించు. నా దిండు దొరికేసింది. పట్టేస్తాను. నేను మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఒరే తమ్ముడు, పైకి లేరా, పైకి లే. ఏమైందిరా? లేచేస్తారా రా? ఒరే లక్క, దగ్గరికి రావద్దు. నన్ను చూస్తున్నావు, ఏమన్నావు? రా, ఇప్పుడు నీది కాదు నాది, అర్థమైందా? ఇప్పుడు అది బయటికి తీసివ్వు. ఇందులో ఏదైనా విశేషమైన విషయాలు ఉన్నాయా? ఒకవేళ ఇందులో ఏదైనా నిధి ఉందా ఏంటే? కాదు కాదు కాదు, ఇది నా దిండు. ఇది నేను పడుకోవడానికి ఉపయోగిస్తాను అంతే. అప్పుడప్పుడు దాన్ని వాటేసుకుని పడుకుంటా. నన్ను నేరుగా చూడు. నన్ను చూస్తే నీకు పెరుగువాడిలా కనిపిస్తుందా? మరి అదిగా నా దగ్గర నిజం చెప్పు, చెప్పు. నేను నిజమే చెప్తున్నా, అది మామూలు దిండే. మా అన్నయ్యకి ఈ వాసన నచ్చలేదు. అందులో నుంచి తప్పించుకోవడానికి అన్నయ్య దాన్ని అడవులో వేశారు. హలో గుల్మల్ సర్కస్, మీకోసం నా దగ్గర ఒక సర్ప్రైజ్ ఉంది. 2 ఎలుకబంట్లు. వద్దు వద్దు వద్దు, చెప్పేది విడు. సరే ఓకే, ఏంటని నేను చెప్తాను. సరే చెప్పరా. నువ్వు చెప్పింది కరెక్టే. అది ఏంటంటే ఇది చాలా అద్భుతమైనది. తర్వాత అది ఇదని చెప్పి ఎందుకు టైం వేస్ట్ చేస్తూనే ఉన్నావు? అడ్రస్ రాసుకోండి. వద్దు వద్దు వద్దు, ఏదైనా చెప్పండి అయ్యా. ఉండు. సరే సరే. అది ఏంటంటే నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఎందుకంటే ఆ రాయి ఆకాశం నుంచి వచ్చింది. అది ఒక ఆకాశం రాయి, ఆకాశం నుంచి వచ్చింది. నీకు అర్థమైందా? చెప్పాలంటే ఇది వర్షం కన్నా ఎక్కువగా పడింది. ఏంటి ఆకాశం నుంచా? అయితే ఇది నిజంగా చాలా కాస్ట్లీ అన్నమాట. ఇతర గ్రహ జీవులు పురాతన కాలం నుంచి భూమిని చెత్తగా యూజ్ చేస్తారు. ఖచ్చితంగా ఇది ఒక ఏలియన్ చెత్త అయి ఉంటుంది. ఇది అబద్ధమైతే మీ పని అంతే. నేను మాటిస్తున్నాను, ఇది నిజమేరా లక్క. ఇది ఒక మ్యాజిక్ రాయ్. దీని చెవులో నువ్వు చెప్పావంటే నీ కష్టాలంతా నేను వదిలిపోతుంది. కావాలంటే చెప్పు, నిజంగానే జరుగుతుంది. నిజంగానా? అవును నిజమే. ఆ రాయి దగ్గర నీ ఆశలు చెప్తూనే ఉండు, దాదాపు 50 సార్లు. అన్నయ్య చెప్పింది కరెక్టే. నేను కూడా వీడు చాలా మంచి పిల్ల కావాలని అడిగాడు. వీడికి దొరికింది. ఇప్పుడు అంతా మర్చిపోయాడు. అడగడంలో ఏం పోతుంది? ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఒకసారి చెప్పేది నిజమైతే వీటిని సర్కస్ కి పంపేస్తాను. ఏ రాయ్ చాలా ఫేమస్ అయిన రాయి అని నేను ముందే తెలుసుకున్నా. నా అసలు ఏంటంటే ఇలా చూడండి వివేక్, ముందు దాన్ని మీరు చేతిలో పెట్టుకోవాలి. టోటల్ గా ఉందా? ఎంత కప్పుకుంటుంది? తప్పకుండా దీన్ని తీయాలా? అవును తప్పకుండా, 2 చేతులతో పట్టుకో. ఏంటి ఎంత దారుణం? ఇప్పుడు దాంట్లో నీ ముఖం పెట్టు. ఇలాగా తర్వాత నా వల్ల కుదరలేదు. చాలా కంపు కొడుతుంది. నీ వల్ల కుదురుతుంది వేక్. ఇది పనిచేస్తుంది. ఓకే, ఇది ఇప్పుడు మళ్ళీ పనిచేస్తుందన్నయ్యా. నాకేం చేయాలని బాగా తెలుసు. ఈ జలాల నుంచి మనం తప్పించుకోవడానికి ఈ రాయి మనకి సహాయపడుతుంది. రే అన్నయ్య, నువ్వు చాలా తెలివైన వాడివిరా. నాకు ఇంక దొరద పుట్టదు. అయిపోయింది. ఇలా చూడరా. సరే అన్నయ్య, మాట ఇవ్వు. నువ్వు దీన్ని డైలీ శుభ్రం చేయాలి, అర్థమైందా? నీకు మాట ఇస్తున్నా నిజంగా. సూపర్.